మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు వాగ్దానం ద్వారా బలపరుస్తున్న దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. లేఖన భాగాలు తెరిచి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 75వ కీర్తన 9వ వచనము. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. ఐ విల్ ఆల్వేస్ టెల్ పీపుల్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్. మనమందరము కూడా దేవుని నిరంతరము స్తుతించేవారిగా ఉండాలి. అందుకే 34వ కీర్తనలో దావీదు అంటాడు, నేనెల్లప్పుడూ కూడా యెహోవాను నేను సన్నుతిస్తాను, స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుంటుందంట. మరి మీరు ప్రతిరోజు దేవుని స్తుతిస్తున్నారా? మనం లేచినా పడుకున్నాను ఎక్కడికి వెళ్ళినను ఆయన్ని స్తుతించేవారిగా ఉండాలి, ఆయన్ని గణపరిచేవారిగా ఉండాలి. ఎలా స్తుతించాలి పాస్టర్ గారు? కీర్తనలతో, పాటలతో దేవుని స్తుతించాలి. సర్వమండలమా సితారా దేవుని గణపరచు అన్న మాటలు మనం వింటలేదా? సంతోషంగా పాటలు పాడు. వంట చేస్తున్నా, పని చేస్తున్నా, ఏ కార్యాలు చేస్తున్నా, ఏ క్రియలు చేస్తున్నా దేవుణ్ణి స్తుతించడం ద్వారా అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు కదా. ప్రార్థించు, విశ్వాసంతో ఉండు, నమ్మికతో ఉండు. కన్నీటితో ప్రార్థన చేయడమే కాదు, నీ జీవితంలో అద్భుత రీతిలో ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాలి అంటే డెఫినెట్లీ నువ్వు స్తుతించడం, ఆయన్ని గణపరచడం నేర్చుకోవాలి. వీలైతే వాయిద్యాలతో దేవుని స్తుతించండి. తంబురుతో, సితారాతో వారంట దేవుని గణపరిచారంట, వాయిద్యాలతో దేవుని స్తుతించారంట. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ లేవు పాస్టర్ గారు అంటే చప్పట్లతో దేవుని స్తుతించండి, నాట్యముతో దేవుని స్తుతించండి. ఎప్పుడైతే మనము ఆరాధిస్తూ, స్తుతిస్తూ, గణపరుస్తూ ఉంటామో మన దుఃఖ దినములన్నీ కూడా విడుదల పొందుకోగలుగుతామో. దేవుడు మనల్ని ఆశ్చర్యపడే విధంగా అద్భుత రీతిలో నడిపిస్తాడు. అప్పులు కావచ్చు, వ్యాధులు కావచ్చు, సమస్యలు కావచ్చు, వేదనలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ప్రతిదాన్ని కూడా మార్చగలిగింది దేవుడే, విడుదలను ఇవ్వగలిగింది దేవుడే, కృప చూపగలిగింది దేవుడే. కానీ నీ శరీరం అంతా ఆయన్ని స్తుతించడం అనేసి నీ కళ్ళేమో ఎప్పుడు చూసినా మొబైల్ చూస్తూ ఉంటున్నావు. ఎక్కువసేపు మొబైల్ చూస్తే నీ కళ్ళు పాడైపోవా? చాలామంది చెవులను నాశనం చేసుకుంటూ ఉంటున్నారు. ఎక్కువ శబ్దంతో వినడం, హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఇయర్స్ పాడైపోవట్లేదా? కొంతమంది వారి మెదడునే నాశనం చేసుకుంటున్నారండి. తగినంత నిద్రపోరు, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తానని, విశ్రాంతినిస్తాను, కృప చూపిస్తానని చెప్తే వారేమో దేవుని దగ్గరికి రారు. మరి మీరు వస్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మన భారమంతా కూడా ఆయన మీద వేసి ప్రశాంతంగా నిద్రపోవడం నేర్చుకో. కొంతమంది ఎక్కువ ఉప్పు తింటూ ఉంటారు. ఉప్పు తింటే నీ గుండె పాడైపోద్దా? ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని డాక్టర్లు చెప్పినా, ఎన్ని హాస్పిటల్ చుట్టూ ఉంటున్నా సరే నీ గుండె పాడైపోవడానికి కారణం నువ్వు కాదా? ఎక్కువ డ్రింక్ చేస్తూ ఉంటావు, రోడ్డు మీద కనిపిస్తున్న ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటావు, నీ లివర్ డ్యామేజ్ అయిపోదా? ఎక్కువ స్మోక్ చేస్తూ ఉంటుంటే నీ ఊపిరితిత్తులు పాడైపోవా? ఈరోజు చాలామంది వారి కిడ్నీలు, వారి పేగులు, వారి ఎముకలు ఇవన్నీ పాడైపోవడానికి కారణం ఎవరు? మీరే కదా. తినకుండా వాటిని తింటున్నారు. అలాగే మీ శరీరం గురించి మీరు జాగ్రత్త తీసుకోవట్లేదు, ఇంకా ఆత్మ సంబంధమైన జాగ్రత్త ఏం తీసుకుంటారు మీరు? దయచేసి దేవుని సేవకుడిగా చెప్పగలను, మీ శరీరం గురించి మీరు కేర్ తీసుకోండి. నీకేమైనా ఇబ్బంది కలిగినప్పుడు డబ్బు కానీ, బంగారం కానీ, ఆహారం కానీ, ఇల్లు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఆస్తి కానీ ఇవేవి కూడా నీకు ఉపయోగపడవు. ఎందుకు హాస్పిటల్ చుట్టూ తిరగాలి? నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకో. నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకుంటే అంతకంటే దీవెన ఏముంటుంది? అంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? కష్టముతో, బాధతో, శ్రమతో, ఇబ్బందితో ఉన్నాను అని చెప్పుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు అదుపులో ఉంచుకుంటే అద్భుత కార్యాలు చూస్తావో. దేవుడు అదృశ్యమైన కార్యాలు కూడా నీకు చూపించగలడు. ఎప్పుడైతే నువ్వు మోకరించి కన్నీటితో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తూ ఉంటావో అదృశ్యమైనవి, కనపడనివి కూడా దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడో. అబ్రహాము తన కుమారుడు చనిపోవడాన్ని చూశాడు, కానీ అదృశ్యముగా ఎదురొక పొట్టేలు కనపడుతుంది, దాన్ని చూడలేదు కదా. హాగరు తన పిల్లవాడు చనిపోవడమే చూస్తుంది, కానీ అదృశ్యమైన నీటిని చూడలేదు కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎర్ర సముద్రాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు అదృశ్యమైన మార్గాన్ని వాళ్ళకు చూపించి నడిపించలేదా? సారేపతి అనే ఊరిలో వెధవరాలు రొట్టె పిండిని మాత్రమే చూస్తుంది, కానీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని, అదృశ్యమైన ఆశీర్వాదాన్ని చూడగలిగింది. అందుకే మోషే అంటాడు, ఈ లోకంలో డబ్బును, పేరుని, ఆస్తిని, అంతస్తుని నేను సంపాదించుకోవటం కంటే అదృశ్యమైన గొప్ప కృప దేవుడు నాకు ఇస్తున్నాడు అనే నిరీక్షణ కలిగి ఉంటున్నాడు. ఈరోజు నీవంతా కూడా కలిసి ప్రార్థన చేయడం మొదలు పెడితే, దేవుణ్ణి మనసారా స్తుతించడం మొదలు పెడితే, అయ్యా దేవుడు నాకు ఇది ఇచ్చాడు, నా కుటుంబానికి కాపుదల కలుగు చేశాడు, నెమ్మది కలుగు చేశాడు, నా కుటుంబాల పట్ల గొప్ప మేలులతో ఆయన నింపాడని ఎప్పుడైతే ఆయన స్తుతిని
ప్రచురం చేస్తావో, ఆయన గ్రేట్నెస్ని తెలియచేస్తూ ఉంటావో, ఆయన్ని గణపరుస్తూ ఉంటావో, నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను, నన్ను హెచ్చించిన వారిని నేను హెచ్చిస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అని చెప్తున్నాడు కదా. మరి మనం ఎవరిని గణపరచాలి? ఇల్లు ఉన్నా, ఆస్తి ఉన్నా, వాహనాలున్నా, వస్తువులున్నా, తల్లిదండ్రులున్నా, బిడ్డలున్నా, కుటుంబం ఉన్నా, మంచి హోదా కలిగి ఉన్నా, నాకు ఏది ఉన్నదో అది సమస్తమును దేవుడు నాకు అనుగ్రహించేందే తప్ప నేనేమాత్రం పొందుకున్నది కాదు. ఆయనకు చెందవలసిన ఘనత, మహిమ మనమెవ్వరము కూడా దొంగిలించే వారిగా ఉండకూడదు. ఎందుకంటే మన ప్రతి బాష్ప బిందువును తొడవగలిగింది దేవుడే. మనం బలహీనులు కాక ధైర్యంగా ఉండమని చెప్తుంది కూడా ఆయనే. మీరు నీతిమంతులుగా జీవించండి, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తుంది కూడా ఆయనే. ఆయన నామములోని గొప్ప మేలులు మనం చూడబోతున్నాము. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. లోకములో ఉన్నవానికంటే గనుడు గొప్పవాడిని మనం ఆరాధన చేస్తున్నప్పుడు తగిన సమయకాలముందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయనే నమ్ముకుందాము, ఆయనే మన కార్యాలు నెరవేరుస్తాడు. మన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో, సమాధానముతో, ఉన్నతమైన స్థితిలో నడిపించే గనుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం గనక ఏం దిగులు పడద్దు. దేవుణ్ణి అడుగుదాం, దేవుని దగ్గరే ప్రాధేయపడదాం, దేవుని ఎందే నమ్మిక కలిగి ఉందామో. అబ్రహాముని, మోషేని, యోసేపుని, ఎస్తేరుని, హన్నాని ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడో. ఆయన వారికి కష్టకాలంలో తోడున్నాడంట. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి శోధన, బాధ, కలవరాన్ని దేవుడి విడుదల కలుగు చేయబోతున్నారు. ఏం చేయాలి పాస్టర్ గారు? మీ హృదయంలోకి దేవుని ఆహ్వానించుకోండి. మీ పరిస్థితిని, నీ స్థితిగతిని, నీవు ఎదుర్కొంటున్న ఎలాంటి పరిస్థితినైనా సరే లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉంటున్నావు కదా, అవమానాన్ని పొందుకున్నాను అని చెప్తున్నావు కదా, ఏమి చేతకాని వాడిగా ఉన్నారని నన్ను నిందిస్తూ హేళనకరంగా మాట్లాడుతున్నారు అని ఎంతగానో బాధపడుతూ ఉంటున్నావు కదా. దిగులు పడవలసిన అవసరం ఏమాత్రం లేదో. సమృద్ధికరమైన కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థించు, విశ్వాసంతో నిలబడు, నమ్మికతో అడుగు, సందేహించకుండా అడుగు, కన్నీటితో ప్రార్థన చేయి, ఆయన చెప్పినట్లుగా నడుచుకో, దేవుని మాట ప్రకారంగా నిలబడు. అప్పుడు నీ జీవితాన్ని అద్భుత రీతిలో ప్రభువు నడిపిస్తాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో కూడా అనుగ్రహిస్తాడు. ఆయన నేనే అని చెప్తుంటే నువ్వెందుకు ఇంకా కలవరపడతావు? ఎవరి దగ్గరికో వెళ్తున్నావేమో, ఏం చేయాలని ఆశపడుతున్నావేమో, ఎక్కడికెక్కడికో వెళ్ళి నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలనుకుంటున్నావేమో. నీవు కలవరపడద్దు. అన్నిటికీ నేనే అని చెప్తున్నా దేవుని వైపు రండి. పునరుద్ధానము నేనే, జీవమును నేనే. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. అన్నిటికీ నేనే అని చెప్తున్నాడు కదా. మొదటి వాడును, కడపటి వాడును, మృతుడైన వాడను, సజీవుడే లేచిన వాడను, ఆదియు నేనే, అంతము నేనే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆయన ద్వారానే కదా. మరి అన్నిటికీ నేనే అని మాట్లాడుతున్న దేవుని యొద్దకు వచ్చి మోకరిల్లి మనమందరము ప్రార్థన చేయగలిగితే, ఆయన్ని వేడుకొనగలిగితే, ఆయన స్తుతిని ప్రచురము చేయగలిగితే సమృద్ధి అయిన దీవెన యేసు నామములో మీ అందరికీ ప్రభు అనుగ్రహించబడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపాసత్య సంపన్నుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, నీ కృప కలిగిన దయగలిగిన బంగారు పాదములకు మరొకసారి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, మరొక మారు నీ నామంలో మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మా అందరికీ కూడా తోడయ్యుండి బలమనిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు, వివాహాల కోసమో, వ్యాపారం కోసం, గర్భఫలాల కోసమో, స్వస్థత కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా గొప్ప మేలులు వారి కుటుంబాల్లో మీరు అనుగ్రహించే బలమును దయచేయండి అయ్యా. అలాగే రోగ సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి, ఆర్థికపరమైన సమస్యలతో, కుటుంబ గొడవలతో, ల్యాండ్ ఇష్యూస్తో, పాప బంధకాలతో, కోర్టు సమస్యలతో విదేశాలకు వెళ్ళాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. వారి ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి. అనేక దెయ్యములు పట్టిన వారందరికీ కూడా విడుదల కలుగు చేయండి తండ్రి. మేమైతే ప్రభువా దేవా, నీ సన్నిధిని, నీ నామాన్ని గురించిన ఆలోచనను మేమందరం ప్రచురము చేయడానికి నీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించమని, స్థిరపరచమని, బలపరచమని, కాపుదల దయచేయమని, మా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి అయ్యా. మా వ్యాధులను సంతోషంగా మార్చండి తండ్రి. మా అవమానాన్ని దీవెనకరంగా మార్చండి ప్రభా. విదేశాల్లో ఎంతోమంది ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉంటున్న మా ఆత్మీయులైన బిడ్డలందరికీ కూడా విడుదలను, సమాధానమును, కృపను కలుగు చేయండి. ఎంతో ప్రయాసపడుతున్నారు ప్రభా, అక్కమ లేక, జాబు లేక ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న వారందరికీ కూడా గొప్ప జయమును, విడుదలను, సమాధానాన్ని అనుగ్రహించి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన
తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడయుండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. అలాగే మందిర నిర్మాణాలు ప్రారంభించడం జరుగుతుంది. వీటన్నిటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది, ఉదయకాల్పు ప్రార్థన. తప్పకుండా వీక్షించండి. వాక్యాన్ని మీ స్నేహితుడికి, బంధువులకు కూడా షేర్ చేయండి. ఈ పరిచయ అభివృద్ధి గురించి ప్రార్థించండి. అలాగే డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదింప చేయబడును గాక. ఆమెన్. రేపటి వాగ్దానంలో కలుద్దాం.